చాక్లెట్ సిరీస్ 13 ఫ్రెష్ కోకోనట్ సెంటర్ ఫిల్డ్ చాక్లెట్స్. పైన చాక్లెట్, లోపల కొబ్బరి స్వీట్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి చాలా ఫ్రెష్గా ఉండాలండి. అప్పుడే కొట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరిని మిక్సీ వేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్ బెల్లం సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసి మిక్సీ వేసిన కొబ్బరిని వేసి ఒక 2 మినిట్స్ వేయించాలి. తర్వాత హాఫ్ కప్ బెల్లాన్ని కూడా వేసి బెల్లం కరిగి కొబ్బరి అంతా దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. దీనిని ఇలా ముద్దలు చేసుకుంటే కొబ్బరి ఉండలు కూడా రెడీ అయిపోతాయి. చాక్లెట్కి 70 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్, 30 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ని తీసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. కాంపౌండ్ మెల్ట్ చేసేటప్పుడు కాంపౌండ్ వేసిన బౌల్ వాటర్కి టచ్ అవ్వకూడదు. ఓన్లీ స్టీమ్తోనే కాంపౌండ్ మెల్ట్ అవ్వాలి. అప్పుడే కాంపౌండ్ మాడిపోకుండా కరెక్ట్గా మెల్ట్ అవుతుంది. 90% మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి తిప్పుతూ ఉంటే కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. ఈ చాక్లెట్స్ కోసం డీప్ ఎక్కువ ఉన్న మౌల్డ్ తీసుకొని కాంపౌండ్ని మౌల్డ్లో వేసి మౌల్డ్ని రొటేట్ చేయాలి. నేను కొన్ని చాక్లెట్స్ చేస్తున్నా కాబట్టి కాంపౌండ్ని ఒక్కొక్కటిగా వేస్తున్నా, లేదంటే మొత్తం ఒకేసారి వేయచ్చు. రొటేట్ చేసి 1 మినిట్ అలా ఉంచి కాంపౌండ్ని బౌల్లోకి వంచేయాలి. కాంపౌండ్ మొత్తం వంచేసిన తర్వాత కూడా మౌల్డ్ని ఒకసారి రొటేట్ చేయండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. మౌల్డ్ పైన ఉన్న కాంపౌండ్ని ఒక నైఫ్తో క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఉంచండి. ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి స్వీట్ని చిన్న చిన్న బాల్స్లా చేసి మౌల్డ్లో 1/2 నుంచి 3/4 వరకు ఫిల్ చేయాలి. కొబ్బరి ఆరిపోయాక కొంచెం డ్రై అయినట్లు అనిపించింది, కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ముద్ద చేస్తే ముద్ద అవుతుంది. అలా అన్నిటిలో కొబ్బరిని పెట్టి పైన మెల్టెడ్ కాంపౌండ్ని ఫిల్ చేయాలి. వెదర్ కూల్గా ఉంది, కాంపౌండ్ మొత్తం వేసేలోపు గట్టి పడిపోతుంది అనిపిస్తే ఒక 4-5 చాక్లెట్స్కి మౌల్డ్ని ట్యాప్ చేస్తూ ఉంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అలా అన్నిటిలో కాంపౌండ్ని వేసి ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ ఉంచాలి. ఫ్రిడ్జ్లో కూడా చాక్లెట్ డెప్త్ని బట్టి పెట్టాలి. 10 మినిట్స్, 20 మినిట్స్, 15 మినిట్స్ అలా. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి డీమౌల్డ్ చేసి ప్యాక్ చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి కావలసినప్పుడు తినొచ్చు. ఇవి ఒక 10 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. చూసారు కదండి చాక్లెట్స్ ఎంత బాగా వచ్చాయో. లోపల కొబ్బరి, పైన చాక్లెట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.